పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి. మాకు కావలసిన శ్రేష్టమైన ఉపదేశమును మా కొరకు మీరు అనుగ్రహించమని మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ పునరుద్ధాన దినాన కొన్ని సంగతులు మీ దృష్టికి తేవాలని ఆశపడుతూ ఉన్నాను. మరొక పర్యాయము ఈ మాట చదువుతూ ఉన్నాను. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వారు వెళ్తూ ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము లేదు. వీరు అనింద్యులు. దేవుని బిడ్డలారా, చాలా సంగతులు మనము ఈ వచనం గుండా నేర్చుకోవాల్సి ఉంది. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఉపోద్ఘాతంగా ఒక మాట చెప్తాను. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనే మాటను వేరొక కోణంలో అక్షరార్థంగా తీసుకొని వివాహములను నిషేధించిన వారిని మనం చూస్తాం. వివాహం అనేది చేసుకోవటాన్ని బట్టి, ఆ పురుషుడు స్త్రీని తాకటాన్ని బట్టి అపవిత్రుడు కాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క వరము. వివాహం అనేది వరము. ఈ సంగతి చాలామందికి తెలియదు. కృపావరములు 9 అనే చెప్తారు, కానీ వివాహం అనేది ఒక వరం అనే సంగతి, వివాహం చేసుకోకపోవటం అనేది ఒక వరం అనే సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూడండి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండ కోరుచున్నాను. అయినను ఒకడు ఒక విధమును, మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరము ఏమిటి? ఇక్కడ కృపావరం అంటే అన్య భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయటం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనే కృపావరం కాదు ఇది. దానికి ముందేం చెప్పాడైనా ఈ అధ్యాయం ఆరంభంలో
స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని చెప్పాడు. ఆ తరువాత ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడు ఒక విధమునను మరి ఒక విధమునను. ఒకడు ఒకలాగా ఉంటాడు, మరి ఒకడు ఇంకొకలాగా ఉంటాడు. ఒకడు వివాహం చేసుకుని ఉంటాడు, మరి ఒకడు వివాహం చేసుకోకుండా ఉంటాడు. వివాహం అనేది చేసుకోకపోవటం అనేది వాడి యొక్క కృపావరం. ముంగమూరి దేవదాసయ్య గారికి వివాహం చేసుకోకుండా జీవించేది కృపావరం. అది ఇక ఆయన ఏ శోధనకు పడిపోడు, ఎందుకంటే ఆయనకున్న వరం అది, ఆయనకున్న కృపావరం అది. హనోకు ఉన్నాడు, హనోకు వివాహం చేసుకునే కృపావరం పొందినవాడు. ఈ వరం అందరికీ సమంగా ఉండదు. కొంతమంది స్త్రీలు వివాహాన్ని విసర్జిస్తారు, అది వాక్యానికి వ్యతిరేకమని నేను అనటం లేదు. కొంతమంది వివాహం చేసుకుని సేవ చేస్తారు. వివాహం కాని వారు వివాహం చేసుకుని సేవ చేస్తున్న వారిని అవమానకరంగా మాట్లాడకూడదు అంటున్నాను. చాలా సందర్భాల్లో నేను విన్నాను, వివాహం చేసుకున్న సంఘ కాపరిని వెంబడించనే కూడదనే మాట. ఇది కూడా బోధకులే చెప్పారు. వివాహం చేసుకున్న వారు ఉండకూడదంటే పేతురుకు వివాహం అయింది, ఆయన కూడా తన భార్యను వెంటేసుకుని సువార్త సేవ చేశాడు. అపోస్తులందరూ వివాహం చేసుకున్న వాళ్ళే. అప్పటికి వాళ్లకు యేసుప్రభు వారు వారిని పిలిచే సమయానికి వారి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మనో సంతానం కూడా ఉంది. ఒకనికి ఒక విధమునను మరి ఒక విధమునను ప్రతివాడు తనకున్న కృపావరము చొప్పున ప్రతివాడు తనకున్న కృపావరమును అతడు దేవుని వలన పొందాడు. దేవుడు కృపావరం ఇచ్చాడు. వివాహం చేసుకోకూడదనే కృపావరాన్ని వానికి ఇచ్చినప్పుడు అతడు వివాహం చేసుకుంటే ఫెయిల్ అయిపోతాడు. వివాహం చేసుకుని సేవ చేసే కృపావరం పొందిన వాళ్ళు అవివాహితులుగా కనుక ఉన్నట్టయితే దారుణంగా దెబ్బతింటారు. సాక్ష్య జీవితం అంతా మంట కలిసిపోతుంది. కాబట్టి ఎవరికి ఏ కృపావరం ఉన్నదో ముందు ఇది కనుక్కోవాలా. నాకు అసలు వివాహం చేసుకునే కృపావరము ఉన్నదా లేదా అనేది, దాన్ని బట్టి కృపావరము కనుక్కోగలుగుతాం. కానీ వేరే విధంగా బేరీజ్ వేయటాన్ని బట్టి కాదు. దేవుని బిడ్డలారా, ఒకరొక రకంగా ఇంకొక రకంగా సేవ ఉంటుంది. అందరూ ఒకలా ఉండరు, అందరి పరిచర్య ఒకలా ఉండదు. పరిచర్య నానా విధములు అయినప్పటికీ ప్రభు ఒక్కడే. కృపావరములు నానా విధములు అయినను ఆత్మ ఒక్కడే. కాబట్టి స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కారు. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కారు అనే మాట ఇది వివాహమును గురించి వ్రాసినది కాదు. ఆ విషయాన్ని మొదట గుర్తుపెట్టుకోండి. నా సందేశం ఇది కాదు, అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అంటే వివాహం చేసుకున్నోళ్ళు కూడా ఉంటారు ఇందులో. స్త్రీ సాంగత్యము ఎరుగని వారని చెప్పబడిన ఈ గుంపులో భూలోకంలో వివాహాలు చేసుకొని సేవ చేసిన వాళ్ళు ఉంటారు. అసలు ఇది సార్వత్రిక సంఘం యొక్క గుంపు. ఇది ఇందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే అపవిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. ఏ స్త్రీ మహాబబులోను వేశ్య అనే పిలువబడిన ఆ స్త్రీతో సాంగత్యం ఎరుగని వారు. వీళ్ళు ఈ 144,000 మంది అనే మాట కూడా విచిత్రంగా చెప్తారు. మొదటి వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది. 144,000 మంది. ఏమిటండి ఇది? ఈ సంఖ్య అంటే 144,000 మంది అంటే 1,44,000 మంది అని. 1,44,000 మంది సంఘం యొక్క పేరు ఇది. 1,44,000 మంది వీరి నంబర్. ఇది ఉపమాన భాష. అపోస్తలులు 12, పాత నిబంధన గోత్రకర్తలు 12. 12 × 12 144. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును ఇంటూ 1000. అది 1,00,000. ఇది సాదృశ్య రూపంలో చెప్పబడిన ఒక భాష.
సంఖ్య, అంతేగాని ఇది అక్షరార్థమైనది కాదు. ఈ 1,40,44,000లో ఉండాలంటే ఈ సంఖ్య ఎప్పుడో దాటిపోయింది. వివాహాలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు ఉన్న ఇండిపెండెంట్ చర్చిలే దాదాపుగా 600 సంఘాలు ఉన్నాయి గుంటూరు సిటీలో, మెయిన్ లైన్ చర్చెస్ కాక. ఇక్కడ వివాహాలు చేసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు మన జిల్లాలో చూస్తే చాలా, ఈ సంఖ్య ఆంధ్రాలోనే మించిపోద్ది. మరి 1,40,44,000 సంగతి ఎట్టా మనం అన్వయించగలుగుతాం అంటే? అందుకే చెప్తున్నాను, సార్వత్రిక క్రీస్తు రక్తములో నుండి శుద్ధీకరించబడిన భక్త జనుల యొక్క సంఖ్య ఇది 1,44,000 మంది అనేది. వదిలిపెడదాం, నేను ఇంకా అక్కడతో వదిలేస్తాను. అది వీరు దేవుని కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. దేవుని బిడ్డలారా, కొనబడిన వారు, వారి యొక్క లక్షణాలు కొన్ని సంగతులు మరలా చెప్తున్నాను. కొనబడిన వారి యొక్క విశిష్టతలు, కొనబడిన వారి యొక్క ప్రత్యేకతలు అని మొదలు పెడితే, మీరు ఆ కొనబడిన వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. రెండవది, వీరి నోట ఏ అబద్ధము లేదు. మూడవది, వీరు అనింద్యులు. ఈ చదివిన వచనంలో దాదాపు 3 సంగతులు ఉన్నాయి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కారు అన్నది మొదటి విషయం. రెండోది, వీరి నోట ఏ అబద్ధము కనబడదు. దేవుని బిడ్డలారా, అంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రక్షణార్థమైన అబద్ధం ఉందే, మరి రక్షణ కొరకు అబద్ధం ఆడటం ఉంది. మోషే అన్నాడు, మేము 3 రోజులు వెళ్ళి ఆరాధన చేసుకొని మళ్ళీ వస్తామని. 3 దినములు మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తామని మాట్లాడాడు. దావీదు ఒక చోట పిచ్చోళ్ళలాగా సొంగగార్చుకొని నటించాడు. రాహాబు అబద్ధం ఆడింది, అయినా నీతిమంతుల పట్టిలోకి వచ్చేసింది ఆమె. యెహోవా గుడారంలో అతిథిగా ఉండే వారి నోట ఏ అబద్ధము లేదు. అబద్ధం వేరు, వాస్తవం, అప్పటి వాస్తవం వేరు. దేవుని బిడ్డలారా, నిజం వేరు. ఇక్కడ అబద్ధము అంటే అంత నిజమే చెప్తారు కొన్నిసార్లు. ఉదాహరణకు, ఒక బిడ్డ యొక్క వివాహం నిశ్చయమైంది అనుకోండి. ఏదో ఆ బిడ్డ తెలియని వయసులో ఏదో చిన్న పొరపాటు చేసింది, అది తెలుసు. నిన్నే అడిగారు ఎంక్వైరీ. వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పి, నేను 1,40,44,000 మందిలో ఉండాలి కాబట్టి నేను ఖచ్చితంగా నిజమే చెప్తానని ఆ అమ్మాయి జీవితం పాడయ్యేవి నిజం చెప్తావు నువ్వు. అది నిజమైద్దా? ప్రస్తుతము ప్రభువులో బ్రతుకుతున్న బ్రతుకును గురించి చెప్పాలి తప్ప గతాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. అసలు నీ గతం మర్చిపోలేదా యేసయ్య? మనందరి గతం మర్చిపోయాడు ఆయన. మనందరి గతాలు మంచివి కాదు, ప్రభు వాటిని మర్చిపోయాడు. కాబట్టి అప్పటి కాలంలో ఆ బిడ్డ ఏ విధంగా రక్షణ పొందక ముందు సంగతి తీసి ప్రక్కన పెట్టండి, అది నిజమే. కానీ ఇప్పటి వాస్తవం కాదు అది. ఇప్పటి వాస్తవం చెప్పండి. నిజం కావచ్చు, కానీ వాస్తవం ఏమిటి అది ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పకూడదంటే అప్పుడు రాహాబు కూడా అబద్ధం చెప్పకూడదు. ఆమె అబద్ధం చెప్పడాన్ని బట్టి రక్షణ పొందింది. ఆశీర్వాదకరమైన అబద్ధం, రక్షణార్థమైన అబద్ధం. కొన్ని పర్యాయాలు అబద్ధం చెప్పే పరిస్థితులు ఉంటాయి. మీరు పని కట్టుకొని అబద్ధాలు ఆడకండి. మా రక్షణార్థమైన అబద్ధాలు ఉన్నాయి కాబట్టి ఇక అన్నిటిని దీనికే కలగాపులగం చేసి అబద్ధం ఆడద్దు. ఆ సందర్భానికి ఏది ప్రయోజనమో ఏది ప్రమాదకరం కాదో వివేచించి చెప్పాల్సింది.
ఇది వాస్తవమే కాబట్టి, ఇది నిజమే కాబట్టి చెప్తానంటాం కాదు. అయినా ఈ అబద్ధం ఏమిటి అంటే, వీరి నోట రక్షణార్థమైన బోధలో ఒక్క అబద్ధం లేదని. అది సంగతి. అబద్ధాలు ఆడరు, కానీ లేచిన దగ్గర నుంచి అబద్ధ బోధలే. అబద్ధం చెప్పడు అతడు, కానీ అతడు బోధ అంతా అబద్ధమే. అపోస్తలులకు చెప్పిన బోధకు భిన్నమైన బోధ. వాడు అబద్ధికుడు అంతే. వాక్యం, సత్యవాక్యాన్ని వదిలిపెట్టి మట్టి పురుగుల జీవితాల్లో నిజాలు పలకటం కాదు. నోట అబద్ధము అంటే రక్షణ కొరకు ఏ అబద్ధము ఆడలేవు. రక్షణార్థమైనవి అయి ఉండాలి. తరువాత అనింద్యులు అంటే ఎప్పుడు నిందించబడని వారు. అసలు నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులని ఒక పక్క ఆయన చెప్పి మళ్ళీ అనింద్యులు అంటాడు. అనింద్యులు దేవుని దృష్టిలో అనింద్యులు వేరు. లోకులు నిందించినంత మాత్రాన నీవు నిందగలిగినోడివి కాదు. కొంతమంది వ్యక్తులు నిన్ను అపహాస్యం చేయొచ్చు, నిందించవచ్చు, అయినంత మాత్రాన నీవు దేవుని దృష్టిలో నింద పొందిన వాడివి కాదు. నీవు అనింద్యుడవే. అదిగాక విలువ పెట్టి కొనబడిన వారి యొక్క మరొక్క లక్షణం చెప్తాను. సంఘం కొనబడినదే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో కూడా పౌలు ఈ మాట చెప్పారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు. అలాగే 7వ అధ్యాయము 23వ వచనం చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో మీరు ప్రభువును మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు మీరు దాసులు కాకుడి. ఈ మాట చెప్పారు ఆయన. మన మనుషులకు దాసులం కాదు. ఎందుకు కొనబడ్డాం? దేంతో కొన్నాడు ఆయన అంటే, అమూల్యమైన తన రక్తము ద్వారా మనలను కొన్నాడు ఆయన. అమూల్యమైన రక్తము ద్వారా కొన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కొనబడిన వారికి ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక లక్షణం చెప్తాను ఈ దినాన. ఈ రీతిగా కొనబడిన వారు ధర్మశాస్త్రంలో ఉన్న ఒకే ఒక లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలోనికి రండి. ఆదికాండం 17వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మీరు చూడండి. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ దేహముల యందు మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కొనబడిన వారు, సంఘం మనుషులలో నుండి కొనబడినది. కొరింథీ పత్రికలో పౌలు చెప్పినట్టు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టాడైన తన రక్తమును ఖరీదు చెల్లించి కొన్నాడాయన. ఈ కొనబడిన వారు సున్నతి కలిగిన వారై ఉండాలి అనేది ధర్మశాస్త్రంలో చెప్పబడిన సంగతి. సున్నతి కలిగిన వారు దేవుని బిడ్డలారా ఏమన్నాడు? ఈ సున్నతి కలిగిన వారు వెండితో కొనబడిన వారై ఉండాలి. వెండితో కొనబడిన వారు మాత్రమే సున్నతి పొందాలి. వెండితో కొనబడని వాడు సున్నతి పొందకూడదు. అన్యుడు తన వెండి పరదేశులు ధర్మశాస్త్ర కాలంలో విలువ పెట్టి వెండితో కొనబడ్డారు. మనం కూడా పరజనులమైన మనము క్రీస్తుతో పాటు ఇశ్రాయేలు ప్రజలు
సమాన వారసత్వం కలిగినట్టు ఆ వారసత్వంలో మనం కూడా పాలిభాగస్థులమయ్యాం, సహదాసులమయ్యాం, సహోదరులమయ్యాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఈ సున్నతిని గురించి మీలో ప్రతివాడు సున్నతి పొందాలి అని దేవుడు అబ్రహాముతో తెలియచేసిన ఒడంబడిక. అబ్రహామును దేవుడు 70 ఏట పిలిచాడు. కానీ అబ్రహామునకు సున్నతి చేయబడిన సమయానికి వయస్సు 99 సంవత్సరాలు. ఇష్మాయేలుకు 14వ ఏట, ఇస్సాకు 8వ దినాన. ఈ రీతిగా ఈ క్రమాన్ని వారు జరిగించారు. దేవుని బిడ్డలారా, దీన్ని ఖచ్చితంగా చేయాలి అనే మాట మాట్లాడారు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘంలో మనము కూడా రక్తము చేత కొనబడిన వారము. కానీ ఈ ఆచారం దగ్గరకు వచ్చేపాటికి మనము ఇది జరిగించటం లేదు. ఎందుకు ధర్మశాస్త్ర కాలంలో జరిగిన సంగతి ఇప్పుడు ఎందుకు జరగటం లేదు అంటే, అప్పుడు అది ఆ కాలంలో అది శరీరాచారము. ఇప్పుడు హృదయ సున్నతి కావాలి అంటున్నాడండి ప్రభు అని చెప్తారు. సున్నతి ఆచారం అనేది ధర్మశాస్త్ర కాలంలో శారీర సంబంధమైన కార్యం. అది ఇప్పుడు అది హృదయానికి సున్నతైనది అంటారు. అలా అంటే ఒక మాట చదువుదాం. మరి ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 16వ వచనం. 10:16. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు. ఆగండి. దేనికి సంబంధించిన సున్నతి ఇది? హృదయానికి సంబంధించిన సున్నతి. ఎక్కడ రాయబడిన మాట ఇది? ద్వితీయోపదేశ కాండానికి ఏం పేరు? ధర్మశాస్త్రం అనే పేరు కదా. ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, 5 పుస్తకాలు ఏమన్నా? ధర్మశాస్త్రం అన్నాం. మరి ధర్మశాస్త్ర కాలంలోనే ఈ మాట ఉన్నది కదా, హృదయ సున్నతి. దేవుని బిడ్డలారా, మరి ప్రవక్తల వచనాల్లో కూడా చూపిస్తాను ఈ మాట. ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. అన్యజనులందరూ సున్నతి పొందని వారు. ఈ మాట చాలా, ఈ మాటలో సంగతి చెప్తాను, చదవండి. అన్యజనులందరూ. ఆగండి. అంటే దాని అర్థం ఏమిటి? అన్యజనులందరూ సున్నతి పొందని వారయ్యా. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మాత్రం సున్నతి పొందినవారనే కదా అర్థం. అన్యజనులందరూ సున్నతి పొందినవారు. ఇశ్రాయేలీయులారా, అన్యజనులందరూ సున్నతి పొందినవారు, మరి మీరు సున్నతి పొందినవారు అన్నాడా? అనలా. ఏమన్నారు? ఇశ్రాయేలీయులందరూ అమ్మా హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు. ఎంత విచిత్రమైన మాట చూడండి. అన్యజనులందరూ సున్నతి పొందనోళ్ళయ్యా, మరి ఇశ్రాయేలీయులందరూ సున్నతి పొందని వారు. సున్నతి పొందినవారా? అన్యజనులందరూ పొందని వాళ్ళు. మరి ఇశ్రాయేలీయులందరూ, వాళ్ళ దగ్గరేమో ఆ మాట చెప్పి ఇక్కడికి వచ్చి హృదయ సంబంధమైన సున్నతి. ఇశ్రాయేలీయులారా, మీరేమో హృదయ సంబంధమైన సున్నతి పొందని వారు. కనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండి. వీరు శారీరకంగా సున్నతి పొందిన వారు, కానీ హృదయ సున్నతి లేకపోవడం చేత రాబోయే దినాల్లో మీరు
సున్నతి లేని వారి వలె అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య కాలంలో శాస్త్రులు పరిసయ్యులందరూ కూడా ఈ ఆచారాన్ని చేసిన వారే, ఈ ఆచారాన్ని జరిగించిన వారే. అయినప్పటికీ సున్నం కొట్టిన గోడ, సున్నం కొట్టిన సమాధి, ముష్కరులరా అని మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ముష్కరులు. మరి ఇప్పుడు ఇదేం చేద్దాం? ఆ కాలంలో శారీరక సంబంధమైన ఆచారం అండి ఇది, ఇప్పుడు హృదయ సున్నతి అండి అన్నాం అనుకో, నేను ధర్మశాస్త్రంలో చూపించాను ఇది శారీరక సంబంధమైనది కాదు, ఇది హృదయ సున్నతి అనే మాట ఇప్పుడు ప్రవక్తల వచనాల్లోనే జ్ఞాపకం చేశాను. ఇర్మియా 9:25 ఏమంటాం దీన్ని? ఇప్పుడు ఈ మాటకి ఏమని వ్యాఖ్యానం చెప్తారు? దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర కాలంలో ప్రవక్తల కాలంలోనే హృదయ సంబంధమైన సున్నతి ఉన్నది. సాక్షాత్తు దేవుడు ప్రవక్తనెత్తి మాట్లాడుతున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు అన్యులకేమో వారికి సున్నతి లేదు, మీరేమో హృదయ సున్నతి లేని వారి వలె ఉండి హృదయ సంబంధమైన సున్నతి నొందని వారు గనుక మీరు కూడా లేని వాళ్ళే. శాస్త్రులు పరిసయ్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల మీద దాడి చేశారు, బ్రహ్మాండంగా దాడి చేశారు. దేవుని బిడ్డలారా, అసలు ఈ క్రమం ఏమిటో, ఈ సంగతి ఏంటో చెప్తాను నేనండి. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. హృదయ సంబంధమైన సున్నతి అంటే ఏమిటో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అపోస్తల కార్యములోనికి రండి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం చూస్తారా? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారులారా. చాలు. ముష్కరులు అనే మాట ఎక్కడ చూసాము? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో చూసాం. ద్వితీయోపదేశకాండం 10:16లో సంగతి ఏమిటి? అది చదివారు కమ్మా, ఏమని చదివారు? సున్నతి ఏ సంబంధమైనదని చెప్పాడు? హృదయ సంబంధమైన సున్నతి లేని వారి వలె ముష్కరులు కాకుండండి, మీరు ముష్కరులు కావద్దు అని ధర్మశాస్త్ర కాలంలో చెప్పాడు. ఇప్పుడు ఆ వచనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు స్టెఫెను 7వ అధ్యాయంలో ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రారంభ వచనం చూడండి. ప్రధాన యాజకుడు ఉన్నాడు అక్కడ. ప్రధాన యాజకుడు వచ్చి, స్టెఫెను, ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అయ్యా, ఈ మాటలు నిజమేనా అంటే దానికి స్టెఫెను చెప్పినదేమనగా అని సంబోధించాడు. ఏమని సంబోధించాడు? ఎవరిని పిలిచాడు చూడండి. సహోదరులారా, తండ్రులారా. ఎవరాళ్ళు? అన్యులు కాదు. సహోదరులారా, తండ్రులారా అంటే వాళ్ళందరూ సున్నతి కలిగిన వాళ్ళు, ఉన్న వాళ్ళందరూ. అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడితో పాటు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ యెరూషలేములో కాపురం ఉన్న వారందరూ ఇశ్రాయేలీయులు. బ్రహ్మాండంగా లేఖనాలు వాళ్ళ సొంతం. యూదులకు కలిగిన ప్రయోజనం ఏమిటి? యూదులకు కలిగిన ప్రయోజనం అన్ని గొప్పే. దేవోక్తులు ఎవరివి? మనవి. దావీదెవడు? మనవాడు. లేఖనాలు మనవి. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రం నుంచి వచ్చాడు. మనం చెప్పుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళే అక్కడ ఉన్నది. ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఇతర జనులందరూ ఉన్నారు. వాళ్ళందరూ సంబోధించాడు. నా సహోదరులారా, నా తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహామును గురించి మాట్లాడుతూ ఇక మొదలుపెట్టాడు. ఆ ప్రసంగం చేసుకుంటూ 51వ వచనంలోకి వచ్చాక అన్నాడు,
ముష్కరులారా, ఈ మాట ఎక్కడి మాట? హృదయ సున్నతి లేని వారి వలె ముష్కరులు కాకుండండి. ముష్కరులు కాకుండా ఉండండి. మీరు ఆ మాట కూడా చదవండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 10:16. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట మీరు ముష్కరులు కాకుండండి. ముష్కరులుగా పిలువబడద్దు. మీరు ముష్కరులు కాకుండా మీరు బ్రతకండి అన్నాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమని పిలిచాడు? వీళ్లకు మోషే ధర్మశాస్త్రానుసారంగా అబ్రహామునకు ముందు అబ్రహాముతో చెప్పినటువంటి ఆ ఒడంబడిక కలిగినటువంటి ప్రజలు అందరూ, యాజకుడు, స్టెఫను యొక్క సొంతోళ్ళు, సహోదరు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఆచారము జరిగించిన వారే. మరి అయితే వీళ్ళతో ఏం మాట్లాడాడు? ముష్కరులారా, దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ హృదయాలను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా అని పిలిచాడు. పిలిచి, మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఈ ముష్కరుల యొక్క లక్షణం ఏమిటంటే వీళ్ళు పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తారు. వీళ్ళు పరిశుద్ధాత్మ మీద ఎదురు మాట్లాడతారు. అరే, ఇంత వయసు వచ్చిన నాకెదురు చెప్తారో నీవు అంటారు కదా. నువ్వు కాస్త లేవు, నాకెదురు చెప్తావా? మరి నీవు అందరూ కలిసి పరిశుద్ధాత్మకు మీద ఎదురు మాట్లాడితే ఆయన ఏమనాలి? పరిశుద్ధాత్మను ఎదిరించు వారెవరు అంటే ముష్కరులు. పరిశుద్ధాత్మను ఎదిరించు వారెవరు అంటే దేవుని వాక్యమునకు హృదయమును లోబరచునని వారు. దేవుని వాక్యానికి హృదయాన్ని ఇవ్వరు వాళ్ళు. అక్కడ మరొక మాట ఉంది, దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారలారా అన్న దగ్గర ఒకటి ఉన్నది. మీరు క్రిందికి రండి. ఒక వింతైన సంగతి ఉంది. చూడండి, అందరు గమనించాలన్నమాట. ఒకటి ఫుట్నోట్లో చూడండి అమ్మా. వంచని మెడగల వారలారా, మెడ వంగదిక, మీరు మెడ వంచకుండా మీ మెడ క్రొవ్వినది అన్నాడు ప్రవక్త. క్రొవ్వింది బాగా. ఇప్పుడు నైస్గా ఆ మాట అనకూడదులే కానీ బాగా కొలెస్ట్రాల్ పట్టింది అన్నాడు. బాగా కొలెస్ట్రాల్ ఎక్కువైందిరా వీనికి అని. అవునా? మెడ వంచని వారు. ఇంకా ఇది వింతైన సంగతి, హృదయముల యందును చెవుల యందును సున్నతి ఎక్కడంట? హృదయం అందును. సరే, అది బాగానే ఉంది, అది ధర్మశాస్త్రంలోనే ఉంది. ఇక్కడేమంటాడు? చెవులకు సున్నతి చేస్తారా? చెవుల్లో సున్నతి ఏమిటి? చెవుల యందు సున్నతి. దేవుని బిడ్డలారా, పంచ జ్ఞానేంద్రియాలకు సున్నతి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. పంచ జ్ఞానేంద్రియాలకు ఉన్నటువంటి సున్నతి క్రొత్త నిబంధన సంఘానికి పంచ జ్ఞానేంద్రియాలకు సున్నతి జరగాలి. చెవుకు సున్నతి అంటే చెవుని ఏం చేసినట్టు? కత్తిరించాలి. ఏం కత్తిరించాలి? కర్మేంద్రియాలకు సున్నతి ఉన్నది. జ్ఞానేంద్రియములకే కాదు, కర్మేంద్రియానికి సున్నతి ఉన్నది. చెయ్యి కర్మేంద్రియం, ఇది జ్ఞానేంద్రియం కాదు. కాళ్ళు రెండు కర్మేంద్రియాలు, నోరు కర్మేంద్రియము, మిగిలినవి పాయువు, ఉపస్థ, ఈ ఐదింటిని కలిపి కర్మేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియం వేరు. జ్ఞానేంద్రియము కన్ను, ముక్కు, వాసన, ముక్కు ద్వారా వాసనను చూస్తాం, అక్కడ జ్ఞానం ఇది ఏంటి అనేది. చెవు ద్వారా జ్ఞానం, ఇదేమిటి శబ్దం. నాలుక ద్వారా
ఉప్పు, పులుపు, కారము, చేదు, తీపి, సప్ప అని చెప్తాం. ఆ తర్వాత కన్ను ద్వారా, కన్ను అసలు మంచి జ్ఞానేంద్రియం కదా, దాన్ని మర్చిపోయాం కన్ను. ఆ తర్వాత స్పర్శ జ్ఞానం, చర్మం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకు సున్నతి ఉంది, కర్మేంద్రియాలకు సున్నతి ఉంది. కర్మేంద్రియాలకు ఉన్న సున్నతి ఏమిటో చెప్తాను, జ్ఞానేంద్రియానికి ఉన్న సున్నతి ఏమిటో జ్ఞాపకం చేస్తాను. చెవు జ్ఞానేంద్రియము. ఆ చెవు చెగ్గొట్టేసేయాలి, చంపేయాలి, చెవును నరికేసేయాలి, కత్తిరించేయాలి చెవిని. ఏ చెవిది? ఈ దేవుని వాక్యమునకు లోబడని చెవిది, దేవుని వాక్యానికి లోబడని చెవు. దేవుని బిడ్డలారా, ఆ చెవు గోరికేసేయాలి, కత్తిరించాలి. ఒక నేరస్తుడు జైల్లో వేసాడట. జైల్లో పడ్డాడు, బాగా నేరాలు చేసి 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 జైల్లో పడ్డాడు. వాడికి మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేసినప్పుడు జడ్జి గారు అడిగాడు, ఆఖరి కోరిక ఏంటని. మా అమ్మను పిలవండి ఒకసారి అన్నాడట. మా అమ్మతో ఒకసారి మాట్లాడాలన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చిందట. అమ్మ నీతో చెవిలో ఒక మాట చెప్తాను రా అన్నాడట. చెవి ఇచ్చిందంట. చెవి ఇస్తే చెవిని కస్కను కొరికి ఊసాడట. ఆమె కిర్రో మర్రో అంటుందంట. ఏమిట్రా ఈ ఉరి శిక్ష వేసిన వీడికి నేర ప్రవృత్తి పోలేదు, దుర్మార్గుడు అంటే. కాదండి, నేను మొదటిసారి దొంగతనం చేసినప్పుడు మా అమ్మకి ఈ చెవిలోనే చెప్పాను. ఆ రోజు నన్ను గనక బాగా బాది, నన్ను గనక బాగా శిక్షించి ఉన్నట్టయితే నేను బాగుపడేవాడిని. ఈరోజు నాకు మరణశిక్ష పడేది కాదు. ఆ రోజు ఆమె ఈ చెవిలోనే చెప్పాను, అమ్మా నేను పలానా చోట ఇదిగో ఇంత డబ్బు దొంగతనం చేసేట. మా బాబే ఇట్టుండాలరా, నువ్వు నా కడుపును మంచిగా పుట్టావురా, సంతోషరా. కానీ ఆ విధంగా నేర ప్రవృత్తిని బిడ్డ హృదయంలో, ఆ మొదటిసారి జరిగిన కొద్దిపాటి దొంగతనానికి ఈ శిక్షించి ఉన్నట్టయితే వాడు ఈనాడు మరణశిక్ష పొందేవాడు కాదు. అంటే ఆమె చెవికి నేను సున్నతి చేశాను అన్నాడు వాడు. చెవికి సున్నతి చేశాను. దేవుని మాటకు చెవి ఇవ్వకపోతే చెవులు కత్తెరబడతాయి. ఆ కత్తెర ఆయన వేయడు, నువ్వు చేయాలి. ఆయన చెప్పాడు కత్తెర వేయని. సున్నతి ఆయన చెప్పాడు, వచ్చి ఆయన చేయడు. మనం జరిగించాల్సింది ఇది. పెదవులకు సున్నతి ఉన్నది, కాని మాటలు పలికేటటువంటి పెదవులు కత్తెర వేయబడాలి, కత్తెరబడాలి పెదవులకు. వ్యర్థమైనవి వాటిని చూడకుండా కన్నులకు కత్తెర వేయాలి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల, నీవు 2 కన్నులు కలిగి నరకంలో పడే కంటే ఒక కన్ను లేని వాడి వల్లే నీవు పరలోకంలో ఉండటం, దేవుని రాజ్యంలో ఉండటం నీకది కర్మేంద్రియం. చెయ్యి, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, 2 చేతులు కలిగిన నీవు నరకంలో పడే కంటే ఒక చేత్తో నీవు దేవుని రాజ్యంలో ఉండటం మేలు. కర్మేంద్రియాలకు సంబంధించిన సున్నతి అది. ఎందుకండి సున్నతి? ఇది బాధ కదా, ఇబ్బంది కదా. ఎందుకు అంటే, దేవుని బిడ్డ ఒక మాట చెప్తాను నేనండి. ఆదాము యొక్క పాపాన్ని బట్టి దూరమైన నీవు, ఖరీదైన మాట చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఆదాము యొక్క పాపమును బట్టి తోటలో నుంచి గెంటి వేయబడిన నీవు, నిన్ను ఈ తోటలోకి చేర్చటానికి ఈయన గాయపడాలి. తిరిగి మరలా నిన్ను పరమ ఏదేనులోకి చేర్చటానికి ఆయన గాయపడాలి. ఆయన గాయపడటమే శిలువ మరణం. ఆ రక్షణలోనికి చేర్చబడటానికి నీవు గాయపడాలి. ఆ గాయమే సున్నతి. ఆ గాయమే సున్నతి. చాలా గాయంగా ఉంటుంది. వైద్యుడు ఎప్పుడు గాయం చేస్తాడు. ఏదో శరీరంలో పెరగరానిది ఏదైనా పెరిగిందంటే దాన్ని తీయటానికి వైద్యుడు గాయం చేయాలి. పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు గాయం చేస్తాడు.
గాయం చేస్తాడు. ఎందుకు? నీలో ఉన్న వ్యర్థమైన దాన్ని తొలగించటానికి గాయం చేస్తాడు ఆయన. గాయం చేస్తాడు, తిరిగి మళ్ళీ ఆయన గాయం కడతాడు. నీవు గాయపడకుండా రక్షణ పొందలేవు, ఆయన గాయపడకుండా నీకు రక్షణ ఇయ్యలేడు. ఆయన గాయపడకుండా నీకు రక్షణ రాలేదు. ఆయన కలుగజేసిన రక్షణ అనేది నీవు గాయపడకుండా రక్షణ పొందలేవు. నీవు పొందు గాయమే సున్నతి. అది సున్నతి అంటే శరీరాసారమా, ఆ ఆచారమా, ఈ ఆచారం కాదు. శరీరానుసారమైన ధర్మశాస్త్ర కాలంలోనే హృదయ సంబంధమైన సున్నతి అన్నాడు. ప్రవక్తలు వచ్చిన కాలంలోనే హృదయ సంబంధమైన సున్నతి అన్నాడు. ఇప్పుడు క్రొత్తగా చెప్తారేంటి? ఆ రోజుల్లో అది శరీర ఆచారం అండి. ఎవరు చెప్పారు అది శరీరాచారం అని? ఈ ఒక్క శరీరానికి మాత్రమే సున్నతి ఉండి హృదయానికి సున్నతి లేదనుకోండి, దొంగతనం చేస్తుండగా చెయ్యి ఎవడో కొట్టాడు, చెయ్యి ఇరిగిపోయింది, అయినప్పటికీ వీడు దొంగతనం మానడు. ఈ చెయ్యి లేకపోయినా దొంగతనం చేయగలుగుతాడు. ఎందుకు? అసలు కర్మేంద్రియానికి సున్నతి లేదు. కర్మేంద్రియానికి సున్నతి లేదు. ఎక్కడో ఆజ్ఞను అతిక్రమించే సమయంలో 2 కళ్ళు పోయినాయి అనుకోండి, 2 కళ్ళు పోయినంత మాత్రాన వీడు పరిశుద్ధుడేం కాదు, సున్నతి కలిగినోడేం కాదు. కానీ మనోనేత్రాలతో పాపం చేయగలుగుతాడు వీడు. కన్నులకు సున్నతి కలగాలి, జ్ఞానేంద్రియానికి సున్నతి కలగాలి. జ్ఞానేంద్రియానికి సున్నతి కలిగినప్పుడు అప్పుడు పాపం చేయలేడు వీడు, పాపం చేయలేడు. హృదయానికి సున్నతి హృదయంలో ఉండాల్సింది కాక మళ్ళీ కొత్తగా ఉన్నాయి అనుకోండి, కత్తెరబడాలి దానికి. ఆ కత్తెరబడేటప్పుడు గాయమవుద్ది. దేవుని వాక్యమును అనుసరించి బ్రతికే ప్రతిసారి గాయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, బోధ విన్న ప్రతిసారి గాయం కలుగుతుంది. బోధ చేసిన ప్రతిసారి బోధకునికి గాయం కలిగిద్ది. బోధ కొరకు జ్ఞానేంద్రియాలు లోపరచాలంటే జ్ఞానేంద్రియాలకు గాయం కలుగుద్ది, కర్మేంద్రియానికి గాయం కలుగుద్ది. దానికి దేవుని వాక్యమును నన్ను అనుసరించటానికి నీవు పొందు గాయమే అసలు శిష్యులైన సున్నతి. అందుకన్నాడు, మేలాయను ప్రభు గాయపడుటని దాసునికెంతో మేలాయను ప్రభు గత కాలపు జీవితమెదలనియు నేటి మధుర గీతములాయను ప్రభు గత కాలపు జీవితమెదలనియు నేటి మధుర గీతముల. ఇక్కడ ఒక మాట చెప్తాను గురువుగారు, ఈ గాయం వేరు, ఇది సున్నతికి సంబంధించిన గాయం కాదు. ఈ గాయము ప్రజలు కలగజేసిన గాయం, ఇది నమ్మిన వారు చేసిన గాయం. ఇది ఎవరి కోసమైతే నా వాళ్ళని పొరుకులాడాడో వాళ్ళు చేసిన గాయం. వాళ్ళు చేసిన గాయమైనా వాళ్ళు చేసిన గాయం సున్నతి కాదు. నీ అంతట నీవు గాయం చేసుకుంటావు కదా, అది సున్నతి. ఇది ప్రజలు చేసిన గాయం. మేలులు చేసితి కీడు సహించితి, మేలులు చేసితి కీడు సహించితి, పలు విధములను గాయపడి తిని. మేలులు చేసితి కీడు సహించితి, పలు విధములను గాయపడి తిని. ప్రతి గాయము పరిశుభ్రత విల్చెను, ప్రతి గాయము పరిశుభ్రత విల్చెను. సిలువను తేటగలిగి బెహలాయను ప్రభు గాయపడుటని దాసునికెంతో మేలాయను ప్రభు. ప్రతి గాయముకై నీకే స్తోత్రము, ప్రతి గాయముకై
నా వేదనలో నిన్ను రుచించితి, నా వేదనలో నిన్ను రుచించితి, మరి అధికముగా శ్రమకై శ్రమకై మేలాయను దాసునికెంతో మేలాయ ప్రతి మధుర గీతములాయను గతకాల పూజీవితమెదలనియు నేటి మధుర గీతములాయను ప్రభు, నేనాయను ప్రభు శ్రమనుందుతని దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు, మేలాయను. ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరులు నీకు గాయం చేసినా అది మేలే చేస్తుంది. నీ అంతట నీవు పనికిరాని దాన్ని కత్తిరించి వేయటం అది కూడా నీకు మేలే చేస్తుంది, ఆ గాయం కూడా. కాబట్టి రక్షణలో స్థిరపడుట కొరకు, రక్షణ కార్యములోనికి ప్రవేశించుట కొరకు నీవు పొందు గాయమే సున్నతి. ఇది అసలైన నిర్వచనం. అది శరీరమా, అదే ఇదా కాదు. ఆ రోజుల్లోనే హృదయ సంబంధమైన సున్నతి అన్నాడు ఆయన. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు గాయపడు వారై ఉండాలి. విలువ పెట్టి కొనబడిన వారు తనంతట తాను గాయం చేసుకున్న వాడై ఉండాలి. విలువ పెట్టి కొనబడిన వారు ఇతరుల చేత గాయం చేయబడ్డప్పుడు అది మేలని నమ్మేవాడు. అతడు సేవకుడు, అతడు దైవజనుడు, అతడు విశ్వాసి. ప్రజలు గాయం చేసినప్పుడు విమర్శించటం విశ్వాసి లక్షణమే కాదు. గాయం చేస్తారు వాళ్ళు, మూర్ఖులు, ముష్కరులు, హృదయ సున్నతి లేనివారు మనకు గాయం చేయక ఏం చేస్తారు? వాడు ముష్కరుడు, చేస్తాడు తప్పక గాయం. అయినా మనము దానిని మేలుగా స్వీకరించినప్పుడు మరి తేటగా సిలువను చూడగలుగుతాం. విలువ పెట్టి కొనబడిన వారు పొందవలసిన సున్నతిది. విలువ పెట్టి కొనబడిన వారు పొందిన సున్నతి. ఆ రోజు వెండితో కొన్నారు, ఈరోజు అమూల్యము అనే మాటకు పర్యాయ పదంగా పాత నిబంధనలో వెండిని వాడారు. నిర్మలము, అమూల్యము అనే దానికి మనము వాక్యం ద్వారా ఆయన మనలను కన్నాడు, రక్తం ద్వారా కొన్నాడు. కాబట్టి మనము ఏవి ప్రజలము అంటే విలువ పెట్టి కొనబడిన ప్రజలం. మనం పొందాల్సిన సున్నతి ఇది. చెవు అభ్యంతరపరుస్తుంది, వాక్యం వినకుండా ఆ చెవికి సున్నతి పడాల్సిందే. కత్తిరించేయాలి చెవును. అక్కడికి పెదాలు మాటికి కాని మాట పలుకుతుంది, అబద్ధం పలుకుతుంది, కత్తిరేయాలి దాన్ని. కన్ను మాటికి పాపపు దృశ్యం కోరుతుంది, కత్తిరబడాలి కంటికి. హృదయంలో చెడు ఆలోచన, చెడు సంగతులు చేరుకుంటున్నాయి, కత్తిరబడాలి. చేతులు వాక్యానుసారంగా ప్రవర్తించలేదు, నరకబడాలి. అవి చేతులు నరకబడాలి. దేవుని వాక్యానుసారమైన వైఖరితో నడవటానికి ఇష్టపడటం లేదు. కాళ్ళు నరకబడాలి. దీన్ని సున్నతి అంటాం. ఇది హృదయ సంబంధమైన సున్నతి. విలువ పెట్టి కొనబడిన వారు పొందిన సున్నతి ఇది. ఈ సున్నతి అందరూ పొందాలి. అందరూ పొంది
ప్రభు అనుగ్రహించేటటువంటి రక్షణలోనికి గాయము పొంది నువ్వు చేర్చబడాలి. గాయపడకుండా రక్షణ ఇయ్యడు ఆయన, ఇవ్వడు. గాయం కలగకుండా, నీ గాయం పొందకుండా నీకు రక్షణ ఉండదు. నీ వైపు నుంచి నీకు కలిగే గాయమే సున్నతి. కొన్నిసార్లు చేతులకు కత్తిరేయాలంటే భలే బాధ అనిపిస్తుంది, గాయం అవుతుంది. అయినా ఆ గాయం వలన నీవు సున్నతి కలిగిన వాడవవుతావు, దేవునికి ఇష్టడవవుతావు. హృదయ సంబంధమైన సున్నతి. దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము కొనబడిన వారం. ఆయన మనను కన్నాడు. కొనబడిన మనము ఖచ్చితంగా పొంది తీరవలసిన సున్నతిని పొందుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.